హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వాల్కాస్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన చైతు వాల్కాస్ అండ్ క్రియేషన్స్లో నేను వంకాయ మసాలా కాజు కర్రీ చూపిస్తున్నానండి. ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసిన ఆనియన్స్, ఇలాంటి మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకున్నానండి, 3 ఆనియన్స్. ఇలాంటి వంకాయలు ఒక 3 తీసుకున్నానండి. కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, అలాగే కాజు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత కడాయి పెట్టేసుకుందాం. కనిపిస్తుంది కదండి, కడాయి పెట్టేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. 2.5 స్పూన్స్ అండి, 2.5 స్పూన్స్ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ యొక్క 4 పచ్చిమిర్చి ఉంటాయండి. పచ్చిమిర్చి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆనియన్స్ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్, అది ఉప్పు వేసుకుంటే, ఉప్పు అయితే ఉప్పు, సాల్ట్ అయితే సాల్ట్, మీ ఆప్షన్ అండి. మీరు ఏది వేసుకుంటే అది వేసుకుంటే తొందరగా ఆనియన్స్ వేగిపోతాయండి. అలాగే పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటానండి నేను. ఫస్ట్ అయితే మనం మూత లిడ్ పెట్టేసుకుందామండి. లిడ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతాయి. లిడ్ పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి, లిడ్ పెట్టేసుకున్నాం కదా.
ఒకసారి లిడ్ పెట్టేద్దామండి, ఎందుకంటే లిడ్ పెట్టి తొందరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒకటి మనం ఉప్పు వేసుకోవాలండి. లిడ్ పెడితే తొందరగా ఫ్రై అవుతాయండి. ఒకసారి లిడ్ పెట్టేస్తామండి. లిడ్ తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోవచ్చుందండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఫ్రై అయిపోతుంది చూడండి. మళ్ళీ లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టేస్తే తొందరగా అవుతుంది. వింటర్ కదండి, దానివల్ల కొంచెం గొంతుకి రొంప చేసింది, దానివల్ల దగ్గు వస్తుంది. ఇంకొకసారి చూసేద్దామండి. మనకి ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి, ఒకసారి చూసేద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. కొంచెం అయితే సరిపోతుంది. అంటే ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితే కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇప్పుడు మనం కాజు వేసుకుందామండి. ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతాయి. అంటే ఆనియన్స్ వేసినప్పుడు వేస్తే అవి కొంచెం మెల్ట్ అయిపోయినట్టు అయిపోతాయండి, అందుకనేసి నేను ఇలానే వేస్తాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి కొంచెం లాస్ట్లో కూరగాయలు వేస్తాను కదా మనం, వంకాయలు టమాటాలు అలాంటివి ఏమైనా వేస్తాను చూడండి, అప్పుడు వేస్తాను నేను. అలా అయితే అవి కూడా ఫ్రై అవుతాయి, దట్టు మళ్ళీ కుకింగ్ కూడా అవుతాయండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వంకాయ వేద్దామండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు
చాలామంది టమోటా కూడా వేసుకుంటారండి. మా ఇంట్లో టమోటా వేయకుండానే కాజు వంకాయ మసాలా కర్రీ చేయమంటారండి. వాళ్ళకి అలానే ఇష్టం. టమోటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మా వాళ్ళు ఇష్టపడరు. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. లిడ్ పెట్టేద్దామండి. లిడ్ పెట్టి తొందరగా కుక్ అవుతాయి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా తక్కువైనట్టు అనిపిస్తుందండి నాకు. మళ్ళీ ఒక ½ స్పూన్ వేస్తున్నాను నేను. అంటే మనం ఇందాక 1½ స్పూన్ వేసాం కదా స్టార్టింగ్లో, 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఇంకొక స్పూన్ కూడా వేసుకుంటారండి. మేము కరెక్ట్గా కర్రీకి ఎంత సరిపోతుందో అంతే వేస్తామండి. లిడ్ పెట్టేస్తున్నానండి. ఆనియన్స్ వేగిన తర్వాత కాజు వేసాను. కాజు తర్వాత వంకాయ వేసానండి. తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతానండి. అంటే వంకాయ పీసెస్ బాగా మగ్గిపోయిన తర్వాత, వేగిన తర్వాత కొంచెం మగ్గాలండి. బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఈలోపు ఈ వంకాయలు మగ్గేలోపు మీకు చిన్న బ్యూటీ టిప్ అండి. మనకి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, దాంట్లో దాంట్లో ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో పచ్చి పాలు వేసి ఒక 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. కలిపేసి బౌల్లో రైస్ ఫ్లోరు, పచ్చిపాలు వేసి కలిపేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత దాన్ని తీసి కొంచెం కొబ్బరి నూనె అందులో యాడ్ చేసి మీ ఫేస్కి పెట్టుకోండి. ఫేస్ మీదన డెడ్ స్కిన్ అంతా పోతుందండి, రిమూవ్ అయిపోతుంది. ఫేస్ అలా ఒక 10 డేస్ మీరు చేసేసరికి చాలా అంటే చాలా గ్లో వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చితే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా బ్యూటీ టిప్స్ మరెన్నో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఇది బాగా మగ్గినట్టుంది. మనం ఒకసారి కలిపేసుకొని వంకాయ కాజు మసాలా కర్రీ. ఈ రెసిపీ చూసి చేసి బాగుంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. వంకాయ బాగా మగ్గితేనే బాగుంటుందండి. ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుందండి. బాగా ఇది కుకింగ్ అయిపోవాలి. కుక్ అవ్వకుండా మనం తాలింపు వేస్తామంటే అస్సలు కర్రీ బాగోదండి. బాగా కుక్ అవ్వాలి. ఇది ఎంత కుక్ అయితే అంత బాగుంటుందండి. సరే అండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నానండి. 1.5 అండి, 1.5 వేసాను. దీంతో ఒకసారి ఇలా కలుపుకుందాం.
వంకాయలు బాగా మగ్గిపోయినాయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు కారం అండి. నేను ఈ స్పూన్తో 2 స్పూన్స్ 2.5 అండి 2.5 స్పూన్స్ వేసానండి. మాకైతే ఈ కారం సరిపోతుందండి 2.5 స్పూన్స్. అండి కాజు వంకాయ మసాలా కర్రీ అండి. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ చాలండి, ఎక్కువ మసాలా వేస్తే మళ్ళీ మనకి ఇదంతా మండిపోతుంది. మసాలా ఎంత కావాలో అంతనే వేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, అంత ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఒక రకమైన మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. కొంచెం అంటే వాటర్ వంకాయ కర్రీకి ఎక్కువ వేసుకోకూడదండి, చప్పగా అయిపోతుంది. దానికి కొంచెం వేసుకోవాలి, ఎంత కావాలో అంతే వేసుకోవాలి. నేను ఇంకా ఈ చెంబు చాలా చిన్నగా ఉందండి, దీంట్లో హాఫ్ వేసానండి. హాఫ్ ఇంకా కొంచెం పడతాయండి. అంతేనండి, వంకాయ కాజు మసాలా కర్రీ. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి. నేను స్టార్టింగ్లో వేసాను, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేస్తానండి. వాటర్ పట్టేస్తాయండి ఇవి. అంటే ఇది చాలా స్మాల్గా ఉంటుందండి చెంబు. మీకు వీడియోలో పెద్దగా కనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ చాలా స్మాల్ చెంబు అండి ఇది. మ్యాక్సిమం ఇది ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి, అంతే. అంతే ఫ్రెండ్స్, వంకాయ కాజు మసాలా కర్రీ. దీంట్లో కొరియండర్ కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే ఇలానే కుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, వంకాయ కాజు మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కాజు. అలాగే ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. దానిలో ఆయిల్ వేసుకొని 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత కాజు పీసెస్ వేసుకొని అవి వేగిన తర్వాత వంకాయ పీసెస్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని బాగా కలిపిన తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు మీరు వాటర్ వేసుకొని కుక్ చేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇది కుక్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. వింటర్ కదండి, కొంచెం గొంతుకు రప్పు చేసింది, అందుకు కొంచెం దగ్గు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు చేయమన్న రెసిపీస్ అన్నీ నేను చేసి చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చైతు వాల్గాస్ అండ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. రైస్ 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇది ఉడికిన తర్వాత ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను నేను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి మీకు నేను ఎలా ఉందో చెప్పేస్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.